హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. మా ఊర్లో ఫ్రెండ్స్ ఈరోజు బార్ బెండింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. స్లాబ్ వర్క్ ఉందన్నమాట. డెకింగ్ మా మట్టి సెంటరింగ్ అయితే చేస్తాము. డెకింగ్ అయిపోయింది. ఆ డెకింగ్ ఆరాక బార్ బెండింగ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు నేను స్టిరప్స్ అయితే రింగ్స్ తయారు చేస్తున్నాను. 6 ఇంటూ 11 ఇంచులకి అయితే మేము రింగ్ తయారు అయితే చేస్తున్నాము. ఆ బీమ్ వచ్చి 9 ఇంచులు బీమ్ అనమాట. చూడండి, గజాలు అయితే కటింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 11 ఇంటూ 6 అనమాట. ఈ రింగ్ అయితే బీమ్లోకి వెళ్తుంది. ఈ రాడ్ వచ్చేమో 8 mm లైట్ అనమాట. మేము 10 mm అయితే బీమ్కి అయితే యూజ్ చేయడం జరిగింది. ఇల్లు వెడల్పు 9 ఇంచు అంటే 8 అడుగులు ఉందన్నమాట. ఇల్లు వెడల్పు అనేది చిన్న ఇల్లే, దానివల్ల మేము 10 mm యూజ్ చేయడం జరిగింది. పిల్లర్లు 10 mm యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో వీడియో నేను ఎలా వర్క్ చేస్తున్నాం అనేది వీడియోలో చూపిస్తాను. తొమ్మిది మనం కట్టింది 9 అడుగులు 5 ఇంచులు 6 ముక్కలు. చూడండి, ఫ్రంట్ వచ్చి బాల్కాన్ ఉంది. ఆ బాల్కాన్కి 6 అడుగులు లెంత్ లాగాము. దానివల్ల 16 mm అయితే యూజ్ చేస్తున్నాము ఒక బీమ్కి. ఇప్పుడు బార్ బెండింగ్ అయితే అవుతుంది. మా ఊరు వాళ్ళు సాయంకి అయితే వచ్చారు. మొత్తం స్టిరప్స్ అయితే కడుతున్నారు. ఎంతమంది కడుతున్నారు చూద్దాం. రాడ్లు అయితే లెవెల్ చేయడం జరిగింది. ఇప్పుడు బుట్ట అయితే కడుతున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి నేను చూపిస్తాను. ఓకే, చూడొచ్చు ఎంతమంది లైన్లో ఉన్నారు, కడుతున్నారు. హలో గాయ్స్, మేము స్లాబ్ కోసం మేము బియ్యం కడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి 10 mm రాడ్లు అయితే యూజ్ చేస్తున్నాం భీములకి. చిన్నిళ్ళే, దానివల్ల 10 mm చేస్తాము. స్టిరప్స్ వచ్చేమో చూడండి 8 mm లైట్ అనమాట. ఇది ఆ రింక్ గ్యాప్ 6 ఇంచుల గ్యాప్ అయితే మేము కడుతున్నాము స్టిరప్స్. ఫ్రెండ్స్ చూడండి, బార్ బెండింగ్ అవుతుందన్నమాట. ఇది మట్టి సెంటరింగ్ అయితే బొట్టలు మొత్తం కట్టాక కింద మొత్తం వర్క్ చేసేసి పైన ఎక్కిస్తున్నాము. అయితే ఇలా ముందుగా బాటం రాడ్లు 8 mm రాడ్లు వేసే ముందు మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇలాగా మేమైతే రాడ్ టు రాడ్ గ్యాప్ 6 ఇంచుల గ్యాప్ అయితే వేస్తున్నాము. చూడండి, ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అయితే వస్తుంది. బార్ కూడా కట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా టేప్తో అవసరం లేదు. ఒక రాడ్ తీసుకొని రాడ్ని మెజర్మెంట్ చేసుకొని ఇలా చూడండి మార్కింగ్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇటు పాతిల్లు ఉందన్నమాట. పక్కన ఆల్రెడీ గోడ అయితే కట్టేసి ఉంది. స్లాబ్ కూడా వేయడం అయితే జరిగింది. అయితే ఆ గోడనే ఈ ఇల్లు అయితే జాయింట్ మీదుగా తీసుకున్నారు. దానివల్ల స్లాబ్ అయితే ఈ గోడ అంటే వాటర్ చిమ్మకుండా ఉండడానికి అయితే మేము కటింగ్ అయితే చేస్తున్నాము. ఒక 2 ఇంచుల లోటు అయితే తీసి 4 ఇంచుల మందం మీద అయితే గాడిని తీసుకొని అయితే చెక్కాలి. బెడ్లంతా ఒక పెద్ద వరుస లైన్ అయితే తీసేస్తున్నాం. చూడండి, అలా కటింగ్ చేసుకొని ఆ రాడ్ అనేది లోపలికి వెళ్ళాలి. కాంక్రీట్ కూడా లోపలికి వెళ్తే ఈ ఇల్లుకైతే ఏంటంటే వాటర్ అయితే చిమ్మదు వర్షాకాలము. అలా చేయడానికి మేము గోడ అయితే కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడ కటింగ్ చేస్తున్నారు కదా, అదే ఎండింగ్. కొంతమంది ఏం చేస్తారంటే కటింగ్ చేయకుండా డైరెక్ట్ అయితే వేసేస్తారు. అలా వేయడం వల్ల వాటర్ అనేది వర్షాకాలము అంటే కిందకి వెళ్ళిపోద్ది, చెంపట్టేస్తుంది అనమాట. రొజ్జు అనేది కిందకి వెళ్ళకుండా ఆ గాడిని తీసుకొని మనం కాంక్రీట్ అయితే వేసుకోవడం చాలా మంచిది. మార్కింగ్ అయితే ఏ విధంగా ఇచ్చానో ఈ విధంగా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. రాడ్లు కూడా పెరగడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆ రాడ్ టు రాడ్ గ్యాప్ అయితే 6 ఇంచులకు వేస్తాను. చూడండి, అన్ని రూమ్లకి అయితే మార్కింగ్ ఇలా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. మనం పెరగడానికి కూడా ఆ కన్ఫ్యూజ్గా అయితే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఆ బుట్ట అయితే రెడీగా మేము ఎక్కిస్తున్నాము. ఆల్రెడీ నిలువ బుట్ట అనేది వేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలి. క్రాంక్ ఎక్కడి నుంచి లేపుతున్నాం అనేది మార్కింగ్ అయితే ఇవ్వాలి. చూడండి, మేము 3 అడుగులకి అయితే క్రాంక్ లేపుతున్నాము. బుట్ట తెస్తున్నారు, ఒక్కొక్కరు మోసుకొని తెస్తున్నారు. గజాలు కటింగ్ అయితే అవుతుంది. చూడండి, కట్టలు మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ గజాలు వచ్చి లెవెల్ చేయాలి. ఇదిగోండి, ఆ సీసీ రోడ్డు మీద లెవెల్ అయితే చేయాలన్నమాట. చెట్ల దగ్గర ఉన్నాయి, ఆ నీడ అనేసి వెనక్కి తెచ్చాము. ఉన్నాయి
చూడండి పొట్టు అయితే వేయడమే జరిగింది. మొత్తం నిలువ బీము తర్వాత అడ్డు బీములు అయితే మొత్తం వేయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ బీము వెడల్పు 9 ఎత్తు 9 ఎలా చూసిన 9 ఇంచీలు అయితే మేము ఈ రింగ్ సైజ్ వచ్చేమో 6 ఇంచీలు వేసాము. మొత్తం కాంక్రీట్ అయితే ఇంచినర గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అంత మందంలోనే ఉండాలి. 7 ఇంచీలు 8 ఇంచీలు కొంతమంది రింగ్ అయితే తయారు చేస్తారు. అలా చేయకూడదు, జీరో అయిపోద్ది, కాంక్రీట్ అయితే పట్టదనమాట. మనం కాంక్రీట్ వేసేటప్పుడు గజాలు అయితే కనబడుతుంది. అందుకే మనం 7 ఇంచీలు 8 ఇంచీలు స్టిరప్స్ అయితే తయారు చేయకూడదు. 6 ఇంచీలు స్టిరప్స్ చూడండి. ఈ వెడల్పు సైజ్ వచ్చేమో 6 ఇంచీలు అయితే ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఈ గ్యాప్ ఇంచినర కాంక్రీట్ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల ఈ రాడ్ అనేది పింపులు పడడం కానీ కనిపించడం కానీ అలాంటివి ఏమి ఉండదు. కరెక్ట్గా సెంటర్లోనే ఉంటుంది. ఇలా స్టిరప్స్ అయితే తయారు చేయాలి. చూడండి, అవతల గోడకైతే ఇలా గాడీలు తీసుకొని కాంక్రీట్ అయితే వేయాలి. కొంచెం ఒక 2 ఇంచీలు ఇంచి రాడ్ అయితే మనం గోడకైతే వెళ్ళిపోవాలి. మన ఇంటి ఓనర్ అయితే గాడీలు తీసేస్తున్నాడు. చూడండి, గజాలు అయితే పరుపులు వేస్తున్నాము. 1 by 1 అంటే క్రాంక్ బాటంకి టాపు పై బార్లు ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మొత్తం మార్కింగ్ అయితే వేసి రాడ్లు అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గజాలు కట్టే ముందు అయితే కరెక్ట్గా ఖాయం అయితే చేయాలన్నమాట. మొత్తం 4 పక్కల ఖాయం చేసి అప్పుడు బార్ బెండింగ్ అయితే దిగాలి. లేదంటే మొత్తం గలీజ్గా అవుద్ది అనమాట. ఇప్పుడు నేను టాకాలు అయితే వేస్తున్నాను. రాడ్ గ్యాప్ అయితే 6 ఇంచీల గ్యాప్ అయితే ఉండాలి. ఖచ్చితంగా 6 ఇంచులు రావాలి. అంతకు మించి ఎక్కువ రాకూడదు, తక్కకూడదు. కష్టం చూసి టీ అయితే ఇస్తున్నారు. చూడండి, బార్ బెండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, మేమైతే క్రాంక్ అయితే లేపడం అయితే జరిగింది. చూడండి, మా వరకు ఎలాగుండో కుదరు. నాకు బిస్కెట్ టీ ఇవన్నీ ఇస్తున్నారు. మామూలుగా లేదు ఈరోజు. డోలు ఏరిపోతుంది చెమట, కానీ టీ అయితే ఇస్తున్నారు వేడివేడికి తాగడము. ఓకే 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 మేమైతే చూడండి ఫ్రెండ్స్, డిక్యూషన్ తాగుతున్నాము. ఇంకా పై బార్లు అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇంకా వర్క్ అయితే ఉంది, పై బార్లు వేయలేదు, ఇంకా కటింగ్ అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే క్రాంక్లు అయితే వేసి కట్టేసామన్నమాట. పై బార్లు ఇంకా వేయలేదు. అన్నీ అయ్యాక మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ కూడా జాయింట్ వేస్తామా? జాయింట్ అయ్యాలి 24 ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయింది. మీరు చూడొచ్చు, మొత్తం 1 2 3 4 రూమ్లు మెట్లతో కలిపి 5 రూమ్లు అనమాట. చూడొచ్చు, ఫ్రంట్ బాల్కనీ ఇచ్చి మెట్లు ఇచ్చాం సగము. మెట్లు అయితే తర్వాత పోసుకుంటాం. రాడ్లు అయితే అలా వదిలేసాం అనమాట. మొత్తం 10 mm అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, మెట్లు మొత్తం బయట వదిలేసాం గజాలు. ఫ్యూచర్లో తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చని. ఫ్రెండ్స్ చూడండి, క్రాంక్ అయితే వేస్తాం అనమాట. క్రాంక్ చూడండి ఎలా వేస్తాం ఫ్రెండ్స్. బార్ బెండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్ చెక్కలు అయితే వేస్తున్నాము. డబ్బాలు మొత్తం మేకలతో గోడ మీద గుడ్డేసి బెండింగ్ వైర్తో కడుతున్నాము టైట్గా. ఎందుకంటే 9 ఇంచుల బీము, మొత్తం 15 ఇంచులు అయితే మందం పడుతుంది అనమాట. స్లాబ్ ఉన్న అది బీము 10 ఇంచులు, స్లాబ్ ఏమొచ్చి 5 ఇంచులు వేస్తున్నాము. మొత్తం 15 ఇంచుల హైట్ మీద బీమ్ అయితే పడిపోద్ది. ఇప్పుడు సెంటరింగ్ అయితే అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ రేపైతే మేము కాంక్రీట్ వేస్తామన్నమాట. ఈ స్లాబ్ కింద పరంజా కూడా కడుతున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి అంటే బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఎలా కడుతున్నారు ఏంటి. చూడండి ఫ్రెండ్స్, క్రాంక్ లేపాము. చూడండి మా వర్క్ ఎలా ఉంది ఫ్రెండ్స్.
కింద ఒక లేయరు పైన ఒక లేయర్ ఉండాలన్నమాట క్రాంక్ అనేది. ఇది ఒక పుట్టింగ్ లాంటిది అనమాట. పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టేటప్పుడు అయితే ఈ క్రాంక్ మీదే స్ట్రెంత్ అయితే మొత్తం పడిపోద్ది లోడు. దానివల్ల క్రాంక్లు అయితే వేయాలి. చూడండి మేమైతే రూమ్ వేజ్గా మొత్తం క్రాంక్ అయితే వేసాము. టాప్ బార్లు కూడా వేసాము. ఎక్స్ట్రా బార్లు మొత్తం పడ్డవి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పరంజా అయితే కడుతున్నారు. రేపు కాంక్రీట్ వేయాలి కదా, మొత్తం మాల్ ఎక్కించడానికి అయితే తయారవుతుంది. మీరు చూడొచ్చు. చూడండి సైడ్ చెక్కలు మొత్తం అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇటు పక్క కూడా చెక్కలు అయితే వేసాము. అయిపోయింది మొత్తం. బార్ బెండింగ్ సైడ్ చెక్కలు వేయడం అయితే క్లియర్ అయితే అయిపోయింది. పరంజా కూడా ముందర మొత్తం క్లియర్ చేస్తారు. రేపైతే మాకు కాంక్రీట్ వర్క్ అయితే అవుద్ది. కాంక్రీట్ వేసేటప్పుడు అయితే మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మధ్యలో. ఈరోజు మాకు స్లాబ్ అయితే వేస్తున్నాము. కాంక్రీట్ వేయడం మొదలు పెట్టాము. మిల్లర్ అయితే ఆన్ చేసేందుకు ఫ్రెండ్స్ కింద వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రికల్ పైప్ అనేది ఇంచ్ పైప్ యూజ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఫ్యాన్కి దింపే జంక్షన్ బాక్స్ అనమాట. 1 వే జంక్షన్ బాక్స్ వేయడం అయితే జరిగింది. అది 2 ఇంచ్ లెఫ్ట్ బాక్స్ అయితే వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మేము ఎందుకు రేకేసామంటే మా మట్టి సెంటరింగ్ కదా, ఉండరేసి డెకింగ్ వేసాము. దానివల్ల కాంక్రీట్ అయితే సెంటర్లో పడిపోతే కింద అనేది నీట్ కనపడదు. దానివల్ల కింద పడిపోకుండా ఉండడానికి రేక్ అయితే వేసామన్నమాట. కాంక్రీట్ వేస్తూ డెకింగ్ మీద పడిపోకూడదు అనమాట. దానివల్ల రేక్ అయితే వేసాము ఫ్రెండ్స్. మావాడైతే నల్లమాల కలుపుతున్నారు. చూడండి డెకింగ్ వేసాం కదా, దానివల్ల ఉండ్ర అయితే కొద్దిగా సిక్ చేసి వేయాలి. లేదు ఉండ్ర వేయకపోతే కింద పిక్కలు అనేది కనబడుతుంది. గజాలు కూడా అచ్చులు అయితే కనబడుతుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే నీట్గా ఫినిషింగ్ నున్నగా రావాలంటే నల్లమాల అనేది వేసి అప్పుడు కాంక్రీట్ అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా లాక్ వస్తున్నారో రేకుల మీద మీరు చూడొచ్చు. మిల్లర్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అందరూ మా ఊరిలోనే మేము అందరూ కలిసి వర్క్ అయితే చేస్తున్నాము. రోడ్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి పరంగా వేస్తున్నారు. వరుసగా ఒక నెట్ మీద ఇప్పుడేసి ఉండాలి. ఇక్కడ కింద నుంచి పై వారికి అయితే గమనించుకొని వస్తాయి. ఇక్కడ నుంచి గడ్డలు మోసుకొని తీసుకెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో అయితే వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను. వర్క్ అయితే నేనే చేస్తున్నాను కాబట్టి వీడియో తీయడానికి అవ్వదు. మధ్యలో అయితే మీకు వీడియో తీసి చూపిస్తాము ఎలా వర్క్ చేస్తున్నాం అనేది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను వీడియోలో చూపిస్తాను. ఓకే చూడండి, నల్లమాల అనేది ఇలా వేయాలన్నమాట డెకింగ్లోన. ఇదిగోండి ఇలా వేయాలి. అప్పుడు కింద సీలింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఉండ్ర చెప్తే పిక్కలు కనిపిస్తుంది కింద, నీట్గా అయితే రాదు. మళ్ళీ సీలింగ్ కొట్టాలన్నమాట. సీలింగ్ కొట్టడం ఇబ్బంది అనేసి డెకింగ్ అయితే వేస్తాము. చూడండి వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదు, కొద్దిగా సిక్కుగా ఉండాలి. చాలా బాగుంది మీకు. Mama, ini jual dulu. చూడండి పాయ అయితే ఇలా ఇచ్చుకోవాలి. 2 పక్కల పాయ వేసి సెంటర్లో కాంక్రీట్ వేసి బయటతో లెవెల్ చేస్తూ రావాలన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు భీములు మొత్తం అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మా కష్టం చూసి చూడండి టీ అండ్ బిస్కెట్లు చేస్తున్నారు. దొరక చూపి బిస్కెట్లు చూపి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తీసుకున్నారు. 2 3 టీ అండ్ బిస్కెట్లు 2 ఇస్తున్నారు ఫ్రెండ్స్. మా కష్టం చూసి హ్యాండ్ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈరోజు. చూడండి ఫ్రెండ్స్ 2 బిస్కెట్లు 2 చాక్లెట్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇవి నమ్మలతో పని చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎందుకు రేక్ వేసామంటే ఇలా వేస్ట్ అవుతుంది అన్నమాట కాంక్రీట్. దానివల్ల రేక్ అయితే ఏమైంది. చూడండి ఈ ఎండతో పని చేసినప్పుడు కూడా వేడిగా టీ తాగాలన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే టీ గురించి ధర్నా వేస్తారు, ఏకంగా ధర్నా చేస్తున్నారు నాయన. చూడండి, పిన్ అయితే ఇలా వేసుకోవాలి. చాలా బాగుంది పిన్ను, బాగా వైర్ బ్యాటర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, టైట్ మట్ అయినా లూజ్ చేస్తుంది అన్నమాట. అలా లూజ్ చేసి బట్టతోనైతే లెవెల్ చేయాలి. మావాడైతే లెవెల్ చేస్తుండ్రు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా నీట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ మనం ముందుకు ఇచ్చాం కాబట్టి వాటర్ అనేది మనతో పాటు ముందుకు రావాలి. అలా వచ్చేటట్టు అయితే గజం పట్టుతో కొట్టుకొని వెళ్ళిపోవాలి. నీట్గా ఉండాలి ఇలాగా. మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో, ఒకే లెవెల్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడొచ్చు, అలా అక్కడ హైట్లో ఉంది జనరల్ సినిమా. ఓకే, అది ఓకే, చాలు. ఇది ఫ్రెండ్స్, రెండు పక్కల పాయ వేసి సెంటర్లో బడ్డ అండేటట్టు అయితే ఉంచాలి. అలా మాలేసాక బడ్డతో లెవెల్ చేయాలన్నమాట. ఇటు వాన పడే అవకాశం ఉందో ఏటో, మబ్బు పట్టేసింది ఆల్రెడీగా. ఎండ అయితే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు లొకేషన్ ఎలాగుందో. చూడండి ఫ్రెండ్స్, పాయ అయితే ఇలా ఇవ్వాలన్నమాట. మేము 5 ఇంచుల మందం అయితే స్లాబ్ వేస్తున్నాం. ఇప్పుడు బద్ద అండేటట్టు అయితే పాయ ఇచ్చుకొని ఇలా లెవెల్ చేస్తూ సెంటర్లో అయితే కాంక్రీట్ వేస్తూ బట్టుకొని మరి లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఉంది మా పని. చూడండి ఎలా లాక్కొస్తున్నారు. చూడండి, ఒక 3 రూమ్లు అయితే అయిపోయింది, ఒక రూమే ఉంది పోయడము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒక గంట పని అయితే ఉంది, అయిపోద్ది అనమాట. ఒక రూమే ఉందన్నమాట. మొత్తానికైతే ఈరోజు బాగా కష్టపడ్డాం ఫ్రెండ్స్. జనాలందరూ అలసిపోయారు. మా ఊర్లోనే దగ్గర ఒక వారానికి 2 స్లాబ్లు వేయడం అయితే అవుతుంది. మా ఊర్లోనే అనమాట. జనాలందరూ అలసిపోయేలా ఉన్నారు. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, 1 గంట పావు అయిపోయింది. ఒక గంట పని ఉందన్నమాట, 2 కల్లా అయిపోద్ది. ఓకే, చూడండి, పాయకు పాయ బద్ద తగిలినట్టు ఇటు మాలు ఊచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా చేయాలన్నమాట. చూడండి, వాటర్ అయితే ముందుకు పెట్టాం కదా, వాటర్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ మీద వెళ్తుంది చూడండి. ఇలా ఉండాలన్నమాట పాయ ముందుకు వేసేటప్పుడు. అప్పుడు స్లాబ్లో అయితే వాటర్ నిలవదు, అంటే లీకేజ్ గట్రా రావన్నమాట. నీట్గా వేసుకోవాలి స్లాబ్ వేసేటప్పుడు. అప్పుడు లీకేజ్లు అయితే ఉండవు. వాటర్ అనేది జమ్మును ముందుకు వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఫ్లోర్ పైన కడితే అవసరం లేదండి, వాటర్ చూడకుండా పర్లేదు. కాకపోతే మేము పైన ఫ్లోరింగ్ ప్లానింగ్ అయితే లేవు. దానివల్ల వాటర్ అయితే గట్టిగా 3 ఇంచులు వాటర్ అయితే చూస్తున్నాము డౌను. ఫ్రెండ్స్, చూడండి, మా వర్క్ అయితే ఫినిష్ చేసామన్నమాట. కాంక్రీట్ వర్క్ మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనానికి వెళ్ళాలి. టైం చూస్తే 2 గంటలు కరెక్ట్గా అయితే అయిపోయింది. వాటర్ అయితే ముందుకు పంపడం అయితే జరిగింది. చూడండి, ఓకే ఓకే, మిల్లర్ కూడా ఆపడం అయితే అవుతుంది. మీరు చూడొచ్చు, జనాలందరూ దిగిపోండ్రు. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బాయ్ బాయ్.